హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమేం పనులు చేస్తుంది? ఇంట్లో అవసరమయ్యే వస్తువుల్ని, వంటింట్లో ఖర్చయ్యే సరుకుల్ని ఎప్పటికప్పుడు గుర్తించి ఆర్డర్ ఇస్తుంది. అఫ్కోర్స్ మనం పర్మిషన్ ఇచ్చాకే అనుకోండి. కానీ ఇంటి పనులంటే ఇవి మాత్రమేనా? రోజువారీ పనులు చాలా ఉంటాయి. అవన్నీ చిన్నవే, కానీ ఏది ఎప్పుడు చేయాలో కరెక్ట్గా అప్పుడే చేయాలి. మర్చిపోతే ఇబ్బందే. చిన్నవి కాబట్టే మర్చిపోతాం. అనుకోని అడ్డంకులు వచ్చాక చికాకు పడతాం. ఇలాంటి ఇల్లు నడిపే చిల్లర పనులకి, చికాకులకి పూర్తిగా గుడ్ బై చెప్పే బెస్ట్ సొల్యూషనే హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్. సూపర్ నోరి మన డైలీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఉదయం మీరు పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్లే సమయం అవుతుంది అనుకోండి. మీరు వెళ్ళే దారిలో ఆ రోజు ఏదో యాక్సిడెంట్ జరిగి ట్రాఫిక్ జామ్ అయింది అనుకుందాం. ఈ సూపర్ నోరి ఇంటర్నెట్ ద్వారా ముందుగానే ఆ సంగతి తెలుసుకుంటుంది. మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. కాస్త త్వరగా బయలుదేరండనో లేదా ఇటు ట్రాఫిక్ ఉంది. ఈ దారిలో కాకుండా ఆ దారిలో వెళ్ళండి అనో మీకు సూచిస్తుంది. అలాగే ఒక్కోసారి ఆఫీస్ పనుల వల్ల ఎవరికైనా లేట్ అయ్యిందనుకోండి, వెంటనే ఇది మీ క్యాలెండర్‌లని, మీటింగ్ షెడ్యూల్స్‌ని చెక్ చేసుకుంటుంది. ఈరోజు మీకు డిన్నర్‌కి లేట్ అయ్యేలా ఉంది. కాబట్టి దగ్గరలో ఉన్న మీకు ఇష్టమైన రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేయమంటారా అని అంటుంది. చెప్పాలి అంటే ఇదంతా మన కోసమే పనిచేసే ఒక నమ్మకమైన పర్సనల్ అసిస్టెంట్. మన పక్కనే ఉండి మనల్ని చూసుకున్నట్లుగా ఉంటుంది. ఇంట్లో రోజు రాగల చిన్న చిన్న సమస్యల్ని అదే సాల్వ్ చేయడం వల్ల తెలియకుండానే మనం రిలాక్స్ అవుతాం. పనుల నుంచి రిలీవ్ అవుతాం. జీవితంలో క్వాలిటీ టైం మిగులుతుంది. అవునండి. చాలా మంది గుర్తించరు గాని ఇల్లు నడపడం అనేది ఒక ఇన్విజిబుల్ లేబర్, అంటే కనిపించని శ్రమ. ఒక ఇల్లు సవ్యంగా నడవాలి అంటే చాలా చాలా పనులు జరగాలి. ఇంటి బాధ్యత తీసుకున్న వాళ్ళ బుర్రలో ఎప్పుడూ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ బుర్రలో ఎన్నో విషయాలు తిరుగుతూ ఉంటాయి. ఏ బిల్లులు ఎప్పుడు కట్టాలి? ఫ్రిడ్జ్‌లో కూరగాయలు ఉన్నాయా? లేదా రేపు పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చెయ్యాలి? ఇలాంటి వందలాది ప్రశ్నల వల్ల వచ్చే శ్రమని వాళ్ళు గుర్తించరు. చిన్న చిన్న పనులే కదా అనుకుంటారు. కానీ ఈ ఆలోచనల వల్ల వచ్చే మానసిక ఒత్తిడి మనసు మీద ప్రభావం చూపుతుంది. ఇలాంటి ఒత్తిడిని తగ్గించడానికే సూపర్ నోరి ప్రయత్నిస్తోంది. ఈ సూపర్ నోరి మన జీవితంలోకి ఇంత డీప్‌గా వచ్చేస్తోంది కదా! మన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేసేస్తుందేమో! మన ప్రైవసీకి భంగం కలుగుతుందేమో అని అనిపిస్తుంది. ఇలాంటి ఆందోళనలు సహజమే. అయితే ఇక్కడే సూపర్ నోరి డిజైనర్లు చాలా తెలివిగా ఆలోచించారు. సూపర్ నోరి అనేది 4 దశలుగా పనిచేస్తుంది. ఎప్పుడు వినాలి? ఎప్పుడు పని చేయాలి? ఎంతవరకు సొంతంగా వెళ్ళాలి అనే దాంట్లో దీనికి స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే దీంట్లో భద్రత ఎక్కువని చెప్పొచ్చు. ఇంతకీ సూపర్ నోరి పనితీరులో 4 దశలు ఏంటి? మొదటి దశ నోటీసింగ్, అంటే గమనించడం. ఏదైనా విషయాన్ని గమనించగానే యాక్షన్‌లోకి వెళ్ళిపోదు. తరువాతి దశ సజెస్టింగ్, అంటే సూచించడం. మనకి ఆ విషయాన్ని సూచిస్తుంది. అంతే. తరువాత మూడో దశ మనం ఏదైనా చెబితే కన్ఫర్మేషన్, అంటే నిర్ధారణ చేసుకోవడం. ఆ తర్వాతే నాలుగో దశ, అంటే పని చేయడం. యాక్షన్‌లోకి వెళుతుంది. అంటే ఇది తనంతట తానుగా మన మీద ఏ పనిని రుద్దదు. తను చేయాల్సిన పనిని కూడా మన అనుమతి లేకుండా చేయదు. అందువల్ల కంట్రోల్ మొత్తం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. ఈ డొమస్ నెక్స్ట్ కంపెనీ వాళ్ళు దీనికంటే ముందు ఇలాంటి పనుల కోసమే నోరి అనే ఒక యాప్‌ని తీసుకొచ్చారు. అందులో కేవలం షాపింగ్ లిస్టులు, రిమైండర్‌లు లాంటివి మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ సూపర్ నోరి చాలా అడ్వాన్స్‌డ్ వెర్షన్. ఒక ఇల్లు మొత్తాన్ని సమర్థంగా నడపగలుగుతుంది. ఏఐ వచ్చాక దాని ఆధారంగా ఎన్నో కొత్త టూల్స్ వస్తున్నాయి. కొత్త సౌకర్యాలు తెస్తున్నాయి. భవిష్యత్తులో మన ఇల్లే మనతో ఒక వర్చువల్ వ్యక్తిలాగా మాట్లాడే రోజులు కూడా రావచ్చు. ప్రస్తుతం మాత్రం కుటుంబ బాధ్యతలు మోసేవారికి సూపర్ నోరి లాంటి టూల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందులో సందేహమే లేదు.